దొంగల పాలన అయింది. దొంగల పాలన అంటే పెరికెట్లో ల్యాండ్ మరి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి మరి సర్వే చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. మరి ఈరోజు దాన్ని ఎందుకు హద్దులు పెట్టడం లేదు? మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఇది ఎంతవరకు కరెక్టు? అధికారులు ఏం పని చేస్తున్నారని నేను ఈ సందర్భంగా వాళ్ళకు ఒక క్వశ్చన్ వేస్తున్నా. మరి రాజకీయ అధికారం అండతోని విర్రవీగుతున్నారా? మరి ఇదేదో మాకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉన్నది. హనుమంత్ రెడ్డి నువ్వు సర్పంచ్లో ఉన్నప్పుడు కూడా ఏమేమి అక్రమాలు చేసినావో అవన్నీ నీకు డాటా తీస్తా. త్వరలోనే ఈ అక్రమాలు పాల్పడ్డ వాళ్లకు నేను ఎంబడిని ఖండిస్తా. మా పార్టీ కూడా అన్ని రంగంలో కూడా పోటీలు చేయడానికి కూడా ఎమ్మెల్యే, మున్సిపల్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్నిట్లో రంగంలో సిద్ధమున్నాము. త్వరలోనే 28 నాడు కూడా భారీ ఎత్తున మా పార్టీలో కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ ఉన్నది. మరి మండల కమిటీలు, ఇంకా జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాను. మరి వీళ్ళకు నీటిపారుదల శాఖ ఆయనకు కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు 15 రోజులే అవకాశం ఇస్తున్నాను. ఆ 15 రోజులలో అక్కడ హద్దులు వాతకుంటే మాత్రము మా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున అక్కడ టెంటు, ధర్నా, వంట వార్పు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇవాళ ఉన్న ప్రభుత్వము ఏం చేస్తుందో, నిద్రపోతుందా ఏం చేస్తుందో కానీ ఏ కుటుంబానికి కూడా పనిచేసిన దాఖలు లేవు. 6 గ్యారంటీలు కూడా ఏమీ లేవు. ఒక దిక్కుమాలిన బస్సు, అది ఉంటే ఎంత, ఉడితే ఎంత, ఫ్రీ బస్సులు అని చెప్పేసి కూడా కుటుంబాలలో కొన్ని వందల కుటుంబాలు కూడా బలైన రోజులు కూడా ఉన్నాయి. అవి మా దగ్గర కూడా ఎవిడెన్స్ కూడా వచ్చింది. అది ఎప్పుడు పెట్టాలని అప్పుడు పెడతాము. ఏమంటున్నామంటే 10 ఏళ్ల పరిపాలన చేసిన వాళ్ళను విమర్శన చేసిండ్రు దొరల పాలన అని. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు కూడా దొరల పాలన చేస్తున్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని అంటున్నాను. నేను బీసీ నాకు కొట్లాడతాము, మాకు పార్టీ ఉంది, నేను బీసీలో పనిచేసిన, బీసీల గురించి మాకు కొట్లాడుకోవడానికి కూడా మాకు అన్ని వేళల అండవేళల ధైర్యము, సత్తా ఉంది. ఆ సత్తా నేను చాటుతాను. 10 ఏళ్ళ ఉన్నప్పటి నుంచి కవితమ్మకు కూడా బీసీల గురించి గుర్తుకు రాలే. ఈరోజు రోడ్డు మీద నేను బీసీల గురించి కొట్లాడతానంటారు. మరి కాంగ్రెస్ వల్ల గుర్తుకు రాలే, ఇప్పుడు మేము బీసీల గురించి కొట్లాడతాం. బీసీలతోనే మేము రాజ్యం వెళ్తున్నది, బీసీలతోనే ఎమ్మెల్యేలు, బీసీలతోనే ఎంపీలు. ఎవరు? ఈ దొరబిడ్డలు. ఇలా బీసీలు తలుచుకుంటే 112 కులాలు ఉన్నాయి బీసీలలో. వాళ్ళు తలుచుకుంటే మీకు గద్దె దించడం మాకు 2 నిమిషాలు పట్టదు. ఖబర్దారని కూడా హెచ్చరిస్తున్నాను. మరి అధికారులు అహంకారంతో పనిచేస్తే కూడా దాన్ని ఖచ్చితంగా నేను ఎప్పటిప్పటిని ప్రెస్ మీడియా ఖచ్చితంగా నేను స్పందిస్తాను. ఎవరికి భయపడే అవసరం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి, నేను అది సాల్వ్ చేస్తాను. భయపడితే భయపట్టించుకుంటారు, భయపడేది లేదని చెప్తున్నాను. ప్రజల మిమ్మల్ని నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఫస్ట్ పట్టిస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మరి అన్ని కుటుంబాలు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఏ ఒక్కరికి వచ్చినా దిక్కు లేదు, మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఒక ఎవిడెన్స్ తీసుకురండి, ఒక మనిషికి ఇచ్చినట్టు ఫోటోలు తీసుకుపోతున్నారు, ఇళ్లలో సర్వేకి వస్తున్నారు. ఆ దిక్కుమాల సర్వే ఎందుకు చేసుడు? ఎందుకు? ఎక్కడ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు చూపించమనండి. ఎవరికి కూడా రాలేదు. అది మీకు చేతనైతే త్వరలోనే చేయండి. నువ్వు 15,000 రైతు బీమా ఇస్తున్నావు, రైతు బంధు ఇస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు 12,000కు తగ్గించినావు. మరి అట్లా చేతగాని హామీలు ఎందుకు ఇచ్చినావు? మహిళలకు తులం బంగారం అన్నావు, ఏది కూడా చేసింది లేదు నువ్వు. నీకు ఈ మహిళలే ప్రజలంతా వచ్చే ఎలక్షన్లో మీకు గుణపాఠం చెప్పుడు ఖాయమని ఎవరైనా సరే, బీఆర్ఎస్లు కానీ, కాంగ్రెస్లు కానీ, బీజేపీలు కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లనే మీకు ఏందనేది గుణపాఠం ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే తీర్పు చెప్తారు. ఈ సమయం ఇచ్చిన మీడియా పత్రికలు